పార్వతిని ఇరికించాలని చూశారు, కుదరదని హాస్పిటల్కి వెళ్ళిపోయేలా ప్లాన్ చేశారు సార్. ఇప్పుడు అర్థమవుతుంది. తిలకం దిద్దుతానని చెప్పిన పిన్ని కావాలని మొహం మీద పడేలా చేసింది. అలాగైనా ఈ ఫోటోషూట్ తప్పించుకోవాలనుకున్నారు. కొబ్బరి నూనె రాసుకుని కడిగేసుకుంటే పోతుందని చెప్పినాం కదా పెద్దబాబు గారు. నువ్వు అమాయకంగా చెప్పినా అందులో వాస్తవం ఉందని అమ్మ నమ్మింది. నీలాంబరికి మళ్ళీ ఫ్రెషప్ అయి రాక తప్పలేదు. అందుకే మొహం అంత మంటగా ఉందని గగ్గులు పెట్టింది. ఆంటీ అంకుల్ కూడా వెళ్ళారు కదా దేవా, నాటకం ఆడితే ఊరుకుంటారా? అది నాటకం కాదేమో, నిజంగా మంటగా ఉందనిపించింది జానబాబు గారు. నొప్పితోనే అరిసింది. సార్, నాదొక ఆలోచన. పార్వతి బ్రాండ్ అంబాసిడర్, తన కళ్లే లోగోలో ఉన్నాయని మనకు తెలుసు. ఫోటోషూట్ పార్వతితో చేసి మేడం అర్థం చేసుకునేలా చేస్తే ఎలా ఉంటుందంటారు? అవును కదా దేవా, ఈ ఐడియా ఏదో బాగుంది కదా. పార్వతితో ఫోటోషూట్ అంటే అమ్మ ఒప్పుకోదు. దాన్ని దూరం పెట్టాలని డిసైడ్ అయినప్పుడు మనం దగ్గర చేసే ప్రయత్నం చేస్తే ఇంకోలా అర్థం చేసుకోవచ్చు. మనం చేయాల్సింది లోగోలో ఉన్న కళ్ళు నీలాంబరివి కాదని నిరూపించడం ముఖ్యం. నా ప్రేమను గాని పార్వతిని గాని డైరెక్ట్గా అమ్మకు పరిచయం చేస్తే అనర్థం జరుగుతుంది. ముందు మీరు హాస్పిటల్కి వెళ్ళండి పెద్దబాబు గారు, లేదంటే మీరెందుకు రాలేదని బాధపడతారు. నీలాంబరి కూడా అమ్మగారు అయ్యగారు నొచ్చుకునేలా మాట్లాడుతుంది. నీలాంబరి ఈరోజు తప్పించుకోవచ్చు కానీ రేపైనా దొరకపోదు. భవానీ ఆంటీ నీలాంబరికి హెల్ప్ చేస్తుందేవా, లేకపోతే తను తప్పించుకోవడం కష్టం. భవానీ మేడం గురించి మేడం గారితో చెప్తే? వద్దు శివ, ఈ ఇంట్లో నుంచి నీలాంబరి వెళ్ళిపోవాలనుకున్నాను కానీ మా పిన్ని మా బాబాయ్ వాళ్ళు మాకు దూరం అవ్వాలనుకోలేదు. అనుకోను కూడా. మా మీద అక్కస్తోనో అమాయకత్వంతోనో పిన్ని అలా ప్రవర్తించొచ్చు కానీ అమ్మ ఆవేశానికి తను బలి కాకూడదు. మీలాంటి మంచి మనుషుల మధ్య ఉంటే రాక్షసులైనా మారిపోతారు పెద్దబాబు గారు. కానీ కానీ ఆ నీలాంబరి మారట్లేదు. చంద్రముఖి నుంచి నీలాంబరిగా మారింది. అదే చాలనుకుంది. ఇక మిగిలింది తను ఏ మార్చిన రూపాన్ని తొలగించడమే. కొంచెం ఓర్చుకోమ్మా. డాక్టర్, మంట డాక్టర్, మంట నా వల్ల కావట్లేదు డాక్టర్. ఈ మంటను భరించలేకపోతున్నాను. ప్లీజ్ డాక్టర్. కంట్రోల్ యువర్ సెల్ఫ్. కెమికల్ రియాక్షన్ పూర్తిగా తగ్గేంత వరకు మంటగానే ఉంటుంది. ఇంకో అరగంట ఇలాగే మంటగా ఉందంటే అరిచి అరిచి గొంతు ఎండి చచ్చిపోయేలా ఉన్నాను డాక్టర్. మంట డాక్టర్, మంట. నీలాంబరి, ప్లీజ్ మేడం కొంచెం ఓర్చుకోండి. డాక్టర్, మేడం నీలాంబరికి ఇప్పుడు ఎలా ఉంది? నమస్కారం అమ్మగారు. నమస్కారం అయ్యగారు. రా హనుమంతు, ఈ మధ్య నువ్వు బిజీ అయిపోయావని మీ అయ్యగారు చెప్తున్నారు. గనిగాడికి పరీక్షలు కదమ్మా, రాత్రంతా చదువుకోవటానికి ఆడి కోసం నేను మేలుకుంటున్నా. పొద్దున్నే బడికాడి దింపి ఎదురు చూస్తా కూకుంటున్నా. ఈ 10 రోజులు అయ్యగారికి డ్రైవర్గా రానందుకు నాకు చాలా బాధగా ఉందమ్మా. అలాంటిదేం లేదు హనుమంతు. కొడుకు భవిష్యత్తు గురించి తండ్రిగా నువ్వు కష్టపడ్డావు. గణేష్ పరీక్షలు బాగా రాశాడా? మీ దయతో చదువుకుంటున్నాడు. పరీక్షలో బాగా రాశాడంట మరి. అందుకని తిరుపతి వెళ్ళి వెంకన్న స్వామి దర్శనం చేసుకుని ప్రసాదం పట్టుకొచ్చానయ్యా. తీసుకోండి బాబు గారు. నువ్వు ప్రసాదం ఇచ్చావు, మేమింతకు ముందే మాటిచ్చాం. ఆ మాట నిలబెట్టుకునే సమయం వచ్చిందని నువ్వు ఊళ్ళోకి రాగానే కలవమన్నాను హనుమంతు. ఈ ఇంటి పెద్ద కోడలు నీలాంబరి ఈ ఇంటి గడప తొక్కకముందే ఒక కోరిక అడిగింది, గుర్తుందా హనుమంతు? నీ కూతురు పార్వతి ఈ ఇంట్లో ఉండకూడదు అని. మూడుముళ్ళు వేయించుకుని ముచ్చటగా ఈ ఇంటికొచ్చిన పెద్ద కోడలి కోరిక తీర్చాలని మాకున్నా పార్వతిని
ఉన్న పళంగా పంపించడం కష్టమని 3 నెలల సమయం తీసుకున్నా. ఇప్పుడు నీ కూతురు అత్తారింటికి వెళ్లే సమయం వచ్చింది. ఏమంటావు హనుమంతు? దారి చూపించేటోళ్ళు మీరు ఎట్ట చెబితే అట్ట వినటమే కానీ ఏరుగా మాట్లాడేదేం ఉండదమ్మగారు. నా బిడ్డ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. మా దేవుళ్ళు మీరు వరం ఇచ్చినా శాపం ఇచ్చినా తీసుకుంటాం. నీ కూతురు బాగుపడడం వరమే హనుమంతు. పార్వతి మాత్రం అది శాపం అనుకొని ఇక్కడే ఉండిపోతానంటే కుదరదు. అట్ట ఎట్ట అనుకుంటుంది అయ్యగారు. పని మనిషిగా ఇంట్లో ఉన్నదే పని అయ్యాక వెళ్ళిపోద్ది. పని మనిషిని కూడా మా మనిషిగా చూసినందుకు, పార్వతిని కూడా ఈ ఇంటి బిడ్డగా భావించినందుకు ఘట్టమనేని కాంపౌండ్లోనే తిష్ట వేయాలనుకుందేమో. అమ్మగారు, నిందించడం లేదు హనుమంతు. పాపం అమాయకురాలు అలా అనుకుంటుందేమో అని చెప్తున్నాను. మీరు బెచ్చమెత్తే కడుపు నింపుకుని బతికేటోళ్ళం. మీకోసం పేనాలిమ్మన్నా ఇస్తాం. మీకెప్పుడు చెడ్డ పేరు మటుకు తీసుకురాము అమ్మగారు. పెళ్ళిడుకొచ్చిన పార్వతి మనసులో పెళ్లి చేసుకోవాలి అన్న ఆలోచన లేదేమో అనిపిస్తోంది. తండ్రిగా నీ కూతురి నువ్వెలా ఒప్పిస్తావు? పార్వతి మాత్రం పెళ్లి చేసుకుంటాను అని చెప్పాలి. పెదబాబు కూడా ఇక్కడే ఉన్నాడు. నీ కూతురు మొండికేస్తే పెదబాబు అర్థమయ్యేలా చెప్తాడు. అంతెందుకు, పార్వతి అంటే ప్రత్యేక అభిమానం ఉన్న పెదబాబే తనకి మంచి మొగుడి తీసుకొస్తాడండి. పెద్దబాబు గారు మంచి మనసున్నోళ్ళు అమ్మగారు. అయ్యగారు లెక్కన నిదానస్తులు, ముందు చూపున్నోళ్ళు. నా కూతుర్ని చేసుకునేటోడిని పెద్దబాబు గారు సూచించినారంటే ఇంకొక మాట కూడా మాట్లాడకుండా పెళ్లి చేయించేస్తానమ్మగారు. పెదబాబు, హనుమంతు కూడా నీ ఎంపిక మీద పూర్తి విశ్వాసంతో ఉన్నాడు. నువ్వేమైనా చెప్పదలుచుకున్నావా? ఈ మాట విన్నా ఇంకా బతికే ఉన్నానేంటా అని ఆలోచిస్తున్నానమ్మా. అదే జరిగితే నేను ప్రాణాలతో ఉంటానా? నా ప్రాణాన్ని ఇంకొకరి చేతుల్లో పెడతానా? నాకెందుకమ్మా ఇలాంటి విషమ పరీక్ష పెట్టారు? ఏమాలోచిస్తున్నావు పెదబాబు? కంపెనీలో పనిచేసే యంగ్ అండ్ డైనమిక్ కుర్రాళ్ళు ఎవరున్నారా, వాళ్ళల్లో ఎవరు మంచివాళ్ళు, ఎవరైతే పార్వతి జీవితాన్ని ఉద్ధరిస్తారా అని మనసులో ఫిల్టర్ చేసుకుంటున్నాడు అనుకుంటా అఖిల. వెరీ గుడ్. అనుకున్న పనులన్నీ అనుకున్నంతలోనే టకటకా జరిగిపోతున్నాయి. సీతారాముల కళ్యాణం రోజు నువ్వు రాకుండా అడ్డుకోవాలని చూస్తుంది. తన కుట్రను తిప్పికొట్టాలంటే ఇది తన మెల్లో కట్టాలి. ఈ డమ్మీ తాళిబొట్టు తన మెడలో చేర్చడం ఎలా సార్? ఇది ఒరిజినల్ అయిన డమ్మీ అయినా నేను వేయను. ఇది నీలాంబరికి చేరేలా చేయబోయేది పార్వతి.